ధన్యవాదాలు. సెంటరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఈవెంట్ గురించి ఏదో మామూలుగా అనుకున్నా. ఆ తర్వాత మీరు నంబరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నిజంగా చెప్తే మన ఇల్లు లేకపోతే ఎట్లా ఉంటుందో, లేకపోతే ఒక స్కూల్ ఎట్లా ఉంటుందో, అక్కడ అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళు ఇంతమందిని వాళ్ళు యాక్చువల్గా అరుణ్ గారు కానీ ఇంకొక మేడం కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. వీళ్ళు ఒక సంఘగా ఏర్పడి డబ్బులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. సో అందులో నేను కూడా ఒక పార్ట్ అవుదామని ఇందులో నేను కూడా చేరాను. ఇంకా మంగ్లీ గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ డేట్ నాకే దొరకదు. అలాంటిది వీళ్ళకి డేట్ ఇచ్చి ఇది ఈరోజు రావడం ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మంగ్లీ గారు. నిజంగా అన్న మీ మీడియా వాళ్ళు ఒక్కసారి మూసాపేటలో ఉన్న సత్యసేవా సంఘకు వెళ్ళాలి. వెళ్తే అక్కడ చూడండి వాళ్ళకి ఫుడ్డు, మెడిసిన్స్, నిజంగా ఆ పిల్లలు వాళ్ళ టాలెంట్ నేను ఒక గంట సేపు కూర్చొని చూసా. వాళ్ళని చదివించడంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఒక క్లాసికల్ డ్యాన్సెస్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ వీళ్ళన్నీ నేర్పించడం నేను చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నిజంగా యాక్చువల్గా మాకున్న పనిలో మా ఇంట్లో పనులే సరిగ్గా చేసుకోలేము. అలాంటిది మీరు ఇంత చదువుకొని వాళ్ళ కోసం మీ టైం అంతా కేటాయించి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడం. సో మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి August 3 ఈ 35th యానివర్సరీ గ్రాండ్గా జరగబోతుంది. దానికి నేను రాంప్రసాద్ గారు అలానే నరేష్ కూడా వస్తున్నామండి. మంగ్లీ గారిది మంచి లైవ్ ఈవెంట్ కూడా ఉంది. సో ఈ బుక్ మై షోలో మీరు కూడా ప్రమోట్ చేసి మీరు కూడా వీళ్ళకి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకండి August 3 శిల్పకళా వేదిక. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ భాస్కర్ గారు. భాస్కర్ గారు చెప్పినట్టు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేస్తే స్కూల్ని యూ విల్ గెట్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నిజంగా చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ తల్లిదండ్రులు కూడా చూసుకోలేని ఆడపిల్లలు అంతమందిని చదివిస్తున్నారు. దగ్గరుండి మెడిసిన్స్ అసలు అన్ని మాటలు చెప్పలేను. ఒకసారి మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తే ఆ విషయం 10 మందికి తెలుస్తుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ భాస్కర్ గారు. నౌ వి రిక్వెస్ట్ మిస్ మంగ్లీ గారు టు సే అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు, విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాయి. ఎందుకంటే నేను కూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిని కాబట్టి. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఆర్డిటి అనే ఒక సంస్థ నుంచి నేను వచ్చాను. ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఏ స్టేజ్కి వెళ్తారో తెలీదు. సో ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా నన్ను అందరూ మా విలేజ్లో అసలు ఆడపిల్ల ఎందుకు చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సాంగ్స్ డాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు. అయినా కూడా మా అమ్మ నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు, అరుణ గారు రాగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకున్నా కూడా నేను ఎలా వచ్చాను, నేను కూడా ఒక సంస్థ నుంచి వచ్చాను, మీరు కూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అంటే ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఫస్ట్ ఉంటాను, నేను డెఫినెట్లీ నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా కూడా అని చెప్పి కూడా చెప్పా. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలియదు ఇక్కడ అంత సిటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో అమ్మాయిల్ని చదవనియరు, చదువు ఆపేస్తారు. పని నేర్చుకోవాలి, చదువులు ఇవన్నీ ఎందుకు, నువ్వు చేసేదేముంటుంది, ఉద్ధరించేదేముంటుంది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు కూడా. సో నేనైతే అది కోరుకుంటాను. ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ నేనైతే ఆర్డిటి సంస్థకి రుణపడి ఉంటాను. అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ ఏ లాట్ అమ్మ. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ ఈవెంట్కి మన సీతమ్మ వస్తున్నారు, అందరూ చాలామంది వస్తున్నారు. అదే సీతమ్మ గారు వస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఈవెంట్కి. అట్లనే రాంప్రసాద్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు మీ అందరినీ. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం, ఎంతో చూస్తూ ఉంటాం, ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక మంచి కాజ్ ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని, బుక్ మై షోలో ఉంది, అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోని వాళ్ళకు సాయం చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది.
కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ 3rd of August శిల్పకళా వేదికకు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ మేము కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం, మంచి ఎంటర్టైన్ చేస్తాం. అందరూ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం మనం అందరం కలిసి. అండ్ మనం ఎలాగూ చెయ్యం, సమాజ సేవ చెయ్యం, మనం చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ సందర్భంగా నేను ఒక 1 lakh నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ఉంది, బట్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ అలాట్ మీకు నిజంగా. సో మీరు 35th anniversary ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలి, ఇంకా 35th 100th anniversary కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇంకా పిల్లలు అలా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా సంస్థ వాళ్ళు పిల్లలకి డాన్స్ నేర్పించడము, చదువు నేర్పించడము, మార్షల్ ఆర్ట్స్ అయితే ఏది ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ సంపాదిద్దాం, మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం, లేకుంటే ఇంకో కారు తీసుకుందాం, లేకుంటే ఇంకోటి చేద్దాం అనుకుంటారు. బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని, ఒక ఆడపిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేనే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. చెప్పాలని ఉంది కానీ పాట రూపంలోనా? ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల అన్నల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు, స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకానా ఇకపై సాగవో, ఇంకానా ఇకపై చెల్లవో. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. థ్యాంక్ యూ సో మచ్. That was such a wonderful teaser, ma'am. We are waiting for the main show on August 3rd. I'm sure it's going to be an exciting, scintillating lamp. Ministers మంత్రి గారితో అండ్ దెన్ ఏవి వాట్ ఈస్ ద సైజ్ ఎవర్సన్ ఏం చేసింది 30 minutes అని జస్ట్ ఒక 3 minutes ఏవి ఉంటుంది, ఏవి వేస్తున్నాము. దాని తర్వాత పిల్లలు నవదుర్గ డ్యాన్స్ బ్యాలే స్టార్ట్ అవుతుంది, అది ఒక 30 minutes ఉందండి నవదుర్గ డ్యాన్స్ బ్యాలే. దాని తర్వాత ఆ పిల్లలకు మినిస్టర్స్తోనూ అందరితో గిఫ్ట్స్ ఇప్పించడం అవన్నీ ఉంటుంది. అండ్ దెన్ మంగ్లీ గారి షో స్టార్ట్ అవుతుందండి. బుల్లెట్ బాస్కెట్ సరే మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇది ఎమోషనల్గా. తర్వాత నవదుర్గ డ్యాన్స్ బ్యాలే అయ్యాక మళ్ళీ ఒక 3 to 4 minutes మా పిల్లల యొక్క సక్సెస్ స్టోరీస్ ఏవి సూపర్గా చిన్న డాక్యుమెంటరీ మాదిరిగా చేసాము, అవి చూపిస్తాము. తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత మంగ్లీ గారు. దయచేసి అందరూ రావాలి. మీకు ఏ సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్నా కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా రండి. మీకు ఎలాంటి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ నేను పాడడానికి రెడీ.